హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్ బెయిల్కి జైలుకి మధ్యలో ఊగిసలు అయితే ఆడుతూ ఉన్నారు అని అనేసి వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో దీని గురించి అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతారు జైలుకి అని అనేసి వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు నిజమే అంటారా? నిజంగానే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి పోతారు అని అంటారా? అసలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? పొలిటికల్ స్టంట్లో రకరకాల స్టేట్మెంట్లు వస్తుంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ముందు కన్నా ఇప్పుడు కొంచెం దూకుడు పెంచారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటారా, 10 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు ఆయన. ప్రతిసారి వాయిదాలు ఒకవేళ వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను, నేను రావడం కుదరదని ఇలా రకరకాలు చెప్పినప్పుడు కోర్టు ఇక్కడ కంపల్సరిగా రావాలి జైలుకి అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏదో హైదరాబాద్ పని మీద వస్తూ వెళ్ళడం, ఆ బెయిల్గా సంతకం పెట్టడమో ఏదో చేయడమో వస్తున్నారు. సో ఎట్లా అయిపోయిందంటే 10 ఏళ్ళు బెయిల్ మీదే ఉన్నారు, అదేం క్లారిటీ లేదు, దాని గురించి ఆ కేసు ముందుకు వెళ్ళట్లేదు, అలాగనే వెనక్కి రావట్లేదు. మరి అంతే కదా. ఎప్పుడు ఒకవేళ ఆయన్ని బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ సానుభూతి జనాలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, పాప అందరు కలిసి వాడిని అన్యాయం చేశారా, తండ్రి లేని బిడ్డరా. తండ్రి లేని బిడ్డ అంటే ఆయన ఏమో అనాథా, లేకపోతే కూటికి లేని పేదవాడా? కాదు కదా. ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎంత అయినప్పుడు కూడా ఇంకా బెయిల్ రద్దు చేయరు, అలాగని కేసు కొట్టారు. అంతే కదా. సో అలాగా ఇంత నేరారోపణలు అయితే ఉన్నాయిగా అతని మీద. మనీ లాండరింగ్ వ్యవహారం కానీ, ఒకప్పుడు జేడీ లక్ష్మణ్ గారు జాయింట్ డైరెక్టర్గా ఉండేవారు కదా సిబిఐకి. ఆయన మరి నిష్పక్షపాతంగా చేశారు. ఆయనకు ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నిష్పక్షపాతంగా చేశారన్న ఇమేజే జేడీ లక్ష్మణ్ గారికి ఎక్కువ వచ్చింది. ఆయన సర్వీస్ అంతా ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారి కేసుని టేకప్ చేయడం ఒక ఎత్తు. సో అంత ఇమేజ్ ఎలా వచ్చిందంటే, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ భయపడలేదంట. సో అట్లాగా అన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన బెయిల్ మీద ఉండి ఆయనే ప్రజల్లోకి వెళ్ళి నేను మీకు ఇది చేశాను, అది చేశాను అని చెప్తూ, ప్రజల సొమ్మును ప్రజలకే మళ్ళీ పంచుతూ మీకు ఎంత ఇచ్చాను, మీరందరూ బాగుపడ్డారని చెప్తున్నప్పుడు ఈయన మీద ఏ ఎలిగేషన్స్ కేసులు లేవు కదా, ఇంక ఈయన ఎలా మాట్లాడాలి? సో అలాగ మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ బెయిల్ అంశము, జైలు అంశం ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వం ఉంది, కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అంటే బీజేపీకి కూడా రాజ్యసభలో సరైన సపోర్ట్ లేదు, సపోర్ట్ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదనే వార్తలు కూడా ఉన్నాయి. మరి దాంట్లో వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఒక్కసారిగా ఇక్కడ లోక్సభ స్థానాలు కానీ, అసెంబ్లీ స్థానాలు ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ కైవసం చేసుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఏమి ఉండదు అనే ఉద్దేశంలో కూడా సెంట్రల్లో ఉన్నారు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన మరుక్షణం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన ఏ కోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇచ్చి లేదా శిక్ష విధించి 18 ఏళ్ళు జైల్లో పెట్టిందో, అదే కోర్టు ఎక్కడుండాలో అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన. అంతే కదా. 3 రాజధానుల అంశంలో జ్యుడిషియరీ క్యాపిటల్ని కర్నూలులో పెట్టాలన్నారు కదా. ఇక్కడ క్యాపిటల్లోనే అన్నీ ఉండాలనేం లేదు, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్ అని 3 రాజధానుల అంశాన్ని బూచిగా చూపించాడు కదా. సో చూపించినప్పుడు అంటే హైకోర్టు ఎక్కడ ఉండాలో కూడా ఈయన డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏ కోర్టు అయితే ఈయనకి పెర్మిషన్ ఇచ్చింది, బెయిల్ ఇచ్చిందో, అదే కోర్టు నువ్వు ఇక్కడ కాదు అక్కడ ఉండాలని చెప్పి. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. వాళ్ళ మీద జనరల్గా రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు జరగాలి. అంటే ఎక్కువ ఆరోపణలు, ఎక్కువగా కేసులు, లేదా ఎంత శిక్ష అనుభవించిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా కొంతవరకు అర్హులు, కొంతవరకు అర్హులు కాదు, లేదా దానికి ఒక ఏజ్ లిమిటు, లేదా ఎన్నికలు నిలబడడానికి ఒక ఏజ్ లిమిటు. ఇప్పుడు ఎంట్రన్స్ ఏదైతే 21, ఎంపీగా పోటీ చేయడానికి 25 ఎలాగైతే ఉన్నాయో, అలాగే కొంత ఏజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఉండదు అన్నట్టు కూడా పెడితే బాగుండు కొన్ని సందర్భాల్లో.
అలా ఏం లేదు రాజ్యాంగ సవరణలో. సో ఎవరైనా పోటీ చేయొచ్చు, వాళ్ళు బెయిల్ మీద బయట తిరగచ్చు. బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అదే ఏ బెయిల్ అయితే మంజూరు చేసిందో ఆ బెయిల్ కూడా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ, ఆ న్యాయమూర్తులు కానీ, ఆ పోలీసులు కానీ శాసించే స్థాయికి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని రెడ్ హ్యాండెడ్ దొరికాయి, కొన్ని ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అందరూ 1,00,00,000 కోట్లు అన్నారు, కానీ అది సుమారుగా 38,000 కోట్ల వరకు ఏదో జప్తు చేసింది, అదే అటాచ్ చేసింది. ఆ అటాచ్ చేసిన వ్యవహారాలన్నీ కూడా ఎక్కడికక్కడ అలా స్తబ్దుగా ఉంచేశారు. గడిచిన 5 ఏళ్ళు ఈయన వాయిదాల మీద తిరిగారు. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన 14 నుంచి 19 వరకు వాయిదాల మీద తిరిగారు. అదే బెయిల్ను పొడిగించుకుంటూ వచ్చారు. 19 నుంచి ఇప్పుడు 24 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నాను, నేను లేకపోతే ప్రజలకి పరిపాలనకి ఇబ్బంది అని చెప్పి మళ్ళీ బెయిల్ కొనసాగించడం ఏదో చేశారు. ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు గారి, పురంధరేశ్వర గారు కానీ కొంతమంది ప్రముఖులు లెటర్స్ కూడా రాశారు కదా. ఇది ఎంతసేపు హైకోర్టులోనే, తెలంగాణ హైకోర్టులో ఉంటుంది. ఇదే అంశం తెలంగాణ హైకోర్టు కాకుండా పక్క రాష్ట్రం మద్రాసుకో, చెన్నై హైకోర్టుకో షిఫ్ట్ చేస్తే 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండే వ్యక్తి ఎలాగ సాధ్యం? ఇంకా 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటి? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా. కేసైనా కొట్టేయాలి, లేదా దీని మీద ముందస్తు చర్యలను తీసుకోవాలన్నట్టు కూడా ఒక అంశం అయితే నడుస్తుంది. దీని మీద పురంధరేశ్వర్ గారు కూడా కేంద్రానికి, సుప్రీంకోర్టు కూడా లేఖ రాసినట్టు కూడా మనం వార్తలు చూసాం. రఘురామకృష్ణరాజు గారు అయితే క్లియర్గా సిబిఐలకు లేఖ రాశారు, సుప్రీంకోర్టు కూడా లేఖ రాశారు. సో సుప్రీంకోర్టు వెంటనే ఏంటిది ఇన్నేళ్ళుగా ఉంది, త్వరితగతిన ఏదో తేల్చనని చెప్పి హైకోర్టుకి దీని మీద ఏం జరిగిందో, ఏమైంది ఇంతవరకు డ్రాగ్ చేస్తానని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది. మేబీ హైకోర్టు వాళ్ళు ఇచ్చారో లేదంటే మరి దాని మీద ఇంకొంత రోజులు గడువు తీసుకున్నారో తెలియదు. ఎందుకంటే జడ్జెస్ కూడా మారిపోతుంటారు. బెంచ్ మీద ఉన్న జడ్జెస్ వాళ్ళు వీళ్ళు ప్రమోషన్తో వెళ్ళిన వాళ్ళు, లేదంటే కొంతమంది రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళీ మొదటి నుంచి ఏం జరిగింది, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడిగారని వచ్చిన వాళ్ళు మళ్ళీ చూడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఒకవేళ వీళ్ళ పిటిషన్స్ అయితే వేశారని అంటున్నారు కదా, మరి ఆ పిటిషన్స్ని అమల్లోకి తీసుకొని ఇప్పుడు ఏమైనా వాళ్ళని జైలుకి పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకవేళ అది కానీ వస్తే అప్పుడు ఈయనకి బెయిల్ రద్దయ్యి బాబు మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి రావచ్చు. కానీ ఇప్పుడు కానీ అనుకున్న ప్రకారం ఆయన బెయిల్ రద్దీ లోపలికి వెళ్తే మళ్ళీ సానుభూతి ఓట్లు ఉంటాయి కదా. అరే అనవసరంగా ఈ 3 ఇప్పటికే ఏం చెప్తున్నారు ఆయన, వాళ్ళ 3 కలిసి నన్ను అన్యాయం చేస్తున్నదే, నా మీద దిపోస్తున్నారు, నేను మీకు ఎంతది చేశాను అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. దానికి కూడా ఇప్పటికీ నమ్మేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఏం చెప్తారు చెప్పండి? ఏమి చేయలే. ఏవైతే పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో వచ్చిన అమౌంట్ ఉందో దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు అంతే తప్ప ఏ అభివృద్ధి చేయలేదు, ఒక కంపెనీ తేయలేదు, పోనీ రాజధాని నిర్మించలేదు, ఏ పని చేయలేదు. ఆయన అనుచరులకి కొన్ని రకాల పదవులు ఇచ్చేసి, వాళ్ళకి ఒక బొగ్గ కారు ఇచ్చి, వాళ్ళకి నెలకింత జీతాలు ఇచ్చేసి అన్నీ చేశారే తప్ప ఏమీ చేయలేదు. ప్రజలకు కూడా ఎవరి దానికి ఇచ్చి ఏం చెప్తున్నారు, నా వల్ల నీకు ఎంత అమౌంట్ వచ్చింది, నువ్వు నాకే ఓటేయాలి అంటే ఏదో అప్పు ఇస్తాడు చూసారా. అప్పు వచ్చినాడు ఏం చేస్తాడంటే, అరే నేను నీకు 2 లక్షలు అప్పు ఇచ్చాను కదా, మా అబ్బాయి ఒకవేళ స్లిప్ పట్టి రాస్తే నువ్వు చూసి చూడనట్టు వదిలే అని చెప్పినట్టుంది మాస్టర్కి. ఆ మాస్టర్కి అప్పు ఇచ్చి ఉంటాడు వీడు. అలాగా నేను మీకు ఇచ్చాను, మీరే నాకు ఇయ్యాలి. ఎవరిది ఇచ్చారు? అది ఎవరు పాకెట్లోంచి తీసి ఇచ్చారు? ఎవరు ఆస్తులు అమ్మి ఇచ్చారు? కాదు కదా, ప్రజల సొమ్మే కదా. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారా? ఇప్పటివరకు పంచినవి 1,40,000 కోట్లు అని చెప్తున్నారు. కానీ అందరి ఖాతాల్లో లెక్కేసి జమ వేస్తే 90,000 కోట్లే వస్తుందంట. మరి మిగతావి ఏమైనట్టు? అది కాక ఇసుక ర్యాంపులు, మద్యం షాపులేమో, ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, అధ్వానంగా ఉన్నాయి. ఈ ఒక అభివృద్ధి లేదు, ఒక జాబ్ మేళా లేదు, ఒకరికి ఒక మంచి కన్స్ట్రక్షన్స్ లేవు, ఒక మంచి కంపెనీలు రాలేదు, ఏదీ లేదు. ఎంతసేపు ఏది అడిగినా ఏది మచిలీపట్నం పోర్టు, నెల్లూరు పోర్టు ఏవో 2-3 చూపిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు అని అదే చూపిస్తున్నారు అంతే. మిగతా అంతా కూడా పథకాలు. మీ నెలకు సంవత్సరానికి మీ ఇంటికి 1,00,000 వచ్చింది, ఓకే మీ ఇంటికి 1,00,000 వచ్చింది, మీ ఇంటికి 1,00,000 వచ్చింది, మీరందరూ సుమారుగా 5 ఏళ్ళలో 4.5 లక్షలు లబ్ధి పొందారు, మీరు నాకే ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ టైం నుంచి మీకు రావు, వీళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. అంటే మీరు డెవలప్ అవ్వద్దు, మేము ఇచ్చిన భిక్షతోనే మీరు బతుకుతూ ఉండాలి, మీరు అలాగే ఉండాలి, మేము ఇలాగే ఉంటాం. అలాంటివి ఉన్నప్పుడు, ఇలాంటి కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు పొరపాటున ఆయన ఓడాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటుంటుంది?
ఖచ్చితంగా మళ్ళీ జైలే అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ మైలేజ్ పరంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.